ఎవరి కోసమో సమయాన్ని పాడు చేసుకోవద్దు. మీకోసం మీరు బతకండి, మీ ఆనందం కోసం మీరు జీవించండి, చక్కటి ధ్యానం చేయండి. అనేక ప్రశ్నలకు, చిక్కు ప్రశ్నలకు సమాధానం ఒకే చోట దొరుకుతుంది. ఏమిటి అంటే నిశ్చలమైన సమాధిలో మీకు దొరుకుతుంది. రమణ మహర్షి దగ్గరికి వెళ్తే అరుణాచలంలో ఆయన ఉపన్యాసం ఇచ్చేవాడు కాదు, నాలాగా కూర్చొని. ఇలా కూర్చొని గంటసేపు మౌనంగా ఉండేవారు. మీలాగే కొన్ని వేల మంది అక్కడ కూర్చునేవారు. వేల మంది వేల ప్రశ్నలతో వస్తే రమణ మహర్షి లేచి బయటికి వెళ్ళే సమయానికి ఆ వేల మంది ప్రశ్నలకు వారి మనసుల్లోనే సమాధానం దొరకడం, ఇది మనం చూసాం. అది గొప్ప శక్తి, అది గురువుల శక్తి. అట్టి శక్తిని మీకు ఇవ్వగలరు గురువులు. ఎప్పుడు? మీరు ధ్యానంలో వారితో సమావేశమైనప్పుడు, మీరు ధ్యానంలో వారితో సత్సాంగత్యం ఏర్పరచుకున్నప్పుడు. ఎలా ఏర్పరచుకోవాలి అంటే ఏం లేదు, ఆదిశంకరుడితో మాట్లాడాలి అనుకుంటే ఆదిశంకర గ్రంథాలను చదివితే మన జీవితం ధన్యం. మన పెద్దలంతా మనకొక మార్గాన్ని చూపించారు, ఆ మార్గంలో మీరు వెళ్ళాలి